రైతు నేస్తం ఈ రైతు నేస్తం రైతు నేస్తం రైతు నేస్తం రైతు నేస్తం రా ఓ రైతు నేస్తం రైతు నేస్తం రైతు నేస్తం రా. నమస్కారం. వ్యవసాయ మరియు అనుబంధ రంగాలలో ఉన్న నూతన శాస్త్రీయ పరిజ్ఞానాన్ని, సాంకేతిక నైపుణ్యాన్ని కలిపి సాగు పద్ధతులపైన, సస్యరక్షణల మీద ప్రయోగిస్తూ వ్యవసాయ పురోగతికి దోహదం చేస్తూ సమగ్ర సమాచారాన్ని ఎప్పటికప్పుడు రైతులకు చేరవేస్తున్న ఈనాటి రైతు నేస్తం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి రైతు నేస్తం కార్యక్రమంలోని ముఖ్యాంశాలు: కలుపు మొక్కల నివారణకు వేసవిలో చేపట్టవలసిన మెళకువలు, వేసవిలో నిలకడగా పాల ఉత్పత్తి కొరకు రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అనంతపురం జిల్లాలో పంట మార్పిడి విధానం, భూగర్భ జలాలు, పొదుపు సంరక్షణ చర్యలు. పంటకు అధిక మొత్తంలో నష్టం కలగచేయటంలో కలుపు ముఖ్య పాత్ర పోషిస్తుంది. కలుపును నివారించుకుంటే పంట నష్టం తగ్గుతుంది. వేసవి కాలంలో మేలైన కలుపు యాజమాన్య పద్ధతులు పాటిస్తే కలుపును నివారించవచ్చు. వేసవి కాలంలో కలుపు నివారణకు చేపట్టవలసిన మెళకువలను గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రస్తుత ఆధునిక వ్యవసాయంలో కలుపు ప్రధాన సమస్యగా మారింది. ప్రస్తుత తరుణంలో కూలీలు దొరకడం ప్రధాన సమస్యగా మారింది. సరైన సమయంలో కలుపును నివారించలేకపోతే పంట కన్నా అధికంగా కలుపు పెరిగే అవకాశముంది. దీనివలన రైతులు తీవ్రంగా నష్టానికి గురై ఆర్థికంగా నష్టపోతున్నారు. కలుపు మొక్క పూత సమయంలో మొక్కలను నరికి మంట సహాయంతో కాల్చాలి. కలుపును గింజలు పాలు పోసుకోకుండా తీసివేయాలి. ఇలా చేస్తే కలుపును సమర్థవంతంగా నివారించుకోవచ్చు. వేసవిలో పంట ఉండదు కాబట్టి కలుపు మందు స్వభావం తెలుసుకొని తగ్గట్టు పిచికారీ చేయాలి. కలుపులో ముఖ్యమైనది వయ్యారి భామ. దీనిని కాంగ్రెస్ వీడ్ అని అంటారు. ఇది చాలా ప్రాబ్లమాటిక్ వీడు. ఇది 1950వ దశకంలో మన దేశంలోనికి గోధుమను దిగుమతి చేసుకున్నప్పుడు వచ్చి ఇప్పుడు ప్రతి చోట పంట పొలాల్లో, వేస్ట్ ల్యాండ్స్లో, అదేవిధంగా రోడ్డు పక్కల, రైల్వే ట్రాక్ పక్కల ప్రతి చోట మనకు ఇది విపరీతంగా వ్యాప్తి చెందింది. ఇలా ఇది వ్యాప్తి చెందడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఏంటంటే దీని యొక్క విత్తన ఉత్పత్తి చాలా అధికంగా ఉంటుంది. ప్రతి మొక్క 10 నుంచి 40 వేల వరకు విత్తనాలని ఇది ప్రొడ్యూస్ చేస్తాయి. విత్తనాల్ని తయారు చేసేసి ఈ విధంగా విత్తనాలు కూడా ఒక చోటు నుంచి ఇంకో చోటికి బాగా వ్యాప్తి చెందిపోయి ప్రతి చోట ఈ కలుపు మొక్కను మనం ఇప్పుడు చూస్తున్నాం. దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఈ విత్తనోత్పత్తే కాకుండా వీటి యొక్క వేర్ల నుండి కొన్ని రసాయనాలు వదిలి ఈ రసాయనాల ద్వారా వేరే మొక్కలు ఏవైతే ఉంటాయో వాటిని అభివృద్ధి చెందకుండా ఈ పార్థీన్యం మొక్క రానియకుండా ఇదొక్కటే పెరిగిపోయి ఈ విధంగా ప్రతి చోట మనకు ఈ పార్థీన్యం మొక్క కనిపిస్తుంది. ఇది ఏకవార్షిక మొక్క కాబట్టి ఇది విత్తనము నుండే ఇది అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఈ ఏకవార్షిక మొక్కల్లో మనం ఏదైనా సరే ఆ యొక్క కలుపు పూతకు రాకముందు మనం దాన్ని తీసేసినట్లయితే తద్వారా దాన్ని మనం ఒక పద్ధతి ద్వారా మనం నివారించుకోవచ్చు. జీవ నియంత్రణ పద్ధతి అనేది ఒకటి ఉంది. అయితే దీంట్లో ఈ జైగోగ్రామా బైకలోరేటా అనేటువంటి పెంకు పురుగు ఉంటుంది. ఈ పెంకు పురుగు ఈ యొక్క పార్థీన్యం మొక్కను విపరీతంగా తిని ఓన్లీ వీనెలు మాత్రమే మొక్క మీద మిగులుస్తుంది. అయితే దీంట్లో ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది జూన్ నుండి అక్టోబర్ మాసం వరకే ఈ యొక్క పెంకు పురుగు ఉధృతి ఉండి దాని తర్వాత మళ్ళీ అది కోశస్థ దశకి వెళ్ళిపోయి మళ్ళీ వర్షాలు పడిన తర్వాతనే వస్తుంది. కాబట్టి ఎప్పుడైతే మనకు ఈ వయ్యారి భామ ఉన్న చోట ఇటువంటి పెంకు పురుగులు కనిపించినట్లయితే మనం ఎటువంటి రసాయన మందులు కానీ లేకపోతే తీసివేయడం కానీ చేయకుండా ఈ పెంకు పురుగులను అభివృద్ధి చెందినట్లు చేసినట్లయితే ఈ పార్థీన్యం అంతా తినేసి మనకు జీవ నియంత్రణ ద్వారా మనం దీన్ని నివారించుకోవచ్చు. 1 లీటర్ నీటికి 2 గ్రాముల 2,4-D మందును 2,4-D సోడియం సాల్ట్ ఫెర్నాక్సోన్ అంటారు. దీన్ని మనం కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ ధాన్యపు పంటల్లో ఈ వయ్యారి భామను మనము నివారించుకోవచ్చు. అదేవిధంగా కొన్ని పప్పు జాతి లేదా ఈ ఆయిల్ సీడ్స్ అంటే నూనె గింజ పంటల్లో అయితే ఈ కలుపు నివారించడానికి పెండి మితాలి అనేటువంటి మందును మనము
4 నుండి 5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటిలో కలిపి పంట విత్తిన తర్వాత పంట మొలవక ముందు మరియు కలుపు మొలవక ముందు మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క వయ్యారి బావను మనము నివారించుకోవచ్చు. ఇదిగో ఇంకా చెప్పు. అంతే. అరే అదేమిటయ్యా, ఇంత కొంచెం రసాయనిక ఎరువా? పొలం పనులు మానేసావేంటి? పొలం పనులు కాదు, అమాయకత్వాన్ని వదిలేశాను. మట్టి పరీక్షలు జరిపించాను. ఏం లేదు, ఇప్పుడు ఎంత అవసరమో అంతే ఎరువుని పొలంలో జల్లుతాం. రైతన్నలు ఈ రోజే మీ సమీపంలోని జిల్లా భూపరీక్ష ప్రయోగశాలలో మట్టి పరీక్షలు జరిపించండి. మట్టిలోని పోషక తత్వాలు, తేమ, మొక్కల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని కావలసిన పోషక తత్వాల్ని జల్లండి. అన్నట్టు మట్టిలోని సల్ఫర్, జింక్, బోరోన్ వంటి సూక్ష్మ పోషక తత్వాల గురించి తెలుసుకోవడం మర్చిపోకండి. ఎరువు ఇంకా జైవిక ఎరువుల్ని సరిగ్గా వాడి నేలలోని ఉత్పాదక శక్తిని పెంపొందించండి. దిగుబడిని పెంచి ఖర్చుని తగ్గించండి. అమూల్యమైన విదేశీ ద్రవ్యాన్ని పొదుపు చేయడంలో సహకరించండి. అంతేకాదు, కొద్ది కొద్దిగా నత్రజనిని అందించే ఎరువులు అంటే వేపతో కూడిన యూరియాకి ప్రాధాన్యతనివ్వండి. ఆకుల మీద యూరియాని జల్లండి. అరే వా, నిజంగానే తెలివైన వాడు అయ్యావే. అధిక సమాచారానికి సంప్రదించండి జిల్లా వ్యవసాయ అధికారి లేదా కిసాన్ కాల్ సెంటర్. నిరుద్యోగ యువతకు, మహిళలకు ఉపాధినిస్తున్న పరిశ్రమలో పాడి పరిశ్రమ ఒకటి. పశువులకు మంచి మేతను సరైన మోతాదులో ఇస్తే పాల దిగుబడి అధికంగా ఉంటుంది. వేసవిలో నిలకడగా పాల ఉత్పత్తికి రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. గ్రామీణ ప్రాంతాలలో సగటు రైతాంగం వ్యవసాయ కూలీలు చేపట్టే ఉపవృత్తులలో పాడి పశువుల పెంపకం మేళ్లైనది. సంవత్సరం పొడవునా స్థిరమైన, నమ్మకమైన ఆదాయం పొందడానికి, ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి పాడి పరిశ్రమ ధీటైనది. పశువులలో నిలకడగా పాల ఉత్పత్తి జరగాలంటే సరైన పోషణ ఇవ్వడం ఎంతో ముఖ్యం. పోషణ, వసతి బాగుంటేనే పాడి పశువులు తమ శక్తి సామర్థ్యాన్ని పాల దిగుబడిలో ప్రదర్శించగలుగుతాయి, ఆరోగ్యంగా ఉంటాయి. శరీర పోషణకు తిన్నంత గ్రాసం, పెరుగుదల, ఉత్పత్తులు, శరీర బరువును బట్టి తగిన జీర్ణమయ్యే మాంసకృత్తులు, పోషకాలు గల దాణా మేపడం, నీరు అందించడం వంటివి ముఖ్యమైనవి. ఈ క్రమంలో వేసవిలో పాడి గేదెల సంరక్షణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి తెలుసుకోవడం ఎంతైనా అవసరం. మామూలుగా ఉన్న పాడి పశువులకు 4 డిగ్రీల నుండి 28 డిగ్రీల ఉష్ణోగ్రత అత్యంత సౌకర్యం. కానీ వేసవిలో ఈ ఉష్ణోగ్రత అధికంగా ఉండడం వల్ల పశువులకు వడదెబ్బ తగిలే అవకాశం ఎక్కువ. అదేవిధంగా పశువులు వేసవిలో మేత తీసుకోవడం కూడా తగ్గుతుంది. దీనివల్ల రైతులు తీవ్ర నష్టానికి గురవుతున్నారు. వేసవిలో నిలకడగా పాల ఉత్పత్తి కొరకు రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి పశుసంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఆర్ ముత్యాల మాటల్లో తెలుసుకుందాం. మొదటగా పాడి పశువులు ఏమవుతుందంటే డిహైడ్రేషన్ కాకుండా, ఎక్కువ వేడికి డిహైడ్రేషన్ కాకుండా పశువు గ్రాసము అంటే ముఖ్యంగా బాగా తేమ ఉండేటి, తేమ అంటే వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండేటువంటి లూసన్, మొక్కజొన్న వేసినట్లయితే పాల దిగుబడి ఏమాత్రం తగ్గదు, అదే విధంగా కంటిన్యూ అవుతుంటుంది. అందులో లూసన్లో ఏముంటుందంటే విటమిన్ ఏ ఉంటుంది. అది మంచి పశువుకు ఎదకొచ్చే అవకాశాలు ఉంటాయి ఎండాకాలంలో కూడా. తర్వాత వేరే రోగాలు రాకుండా ఇది ఉంటుంది. ఇప్పుడు మొక్కజొన్న కూడా ఒకటే కోత వస్తుంది, కానీ మంచి చాలా సక్యులెంట్ ఆఫ్రికన్ టాల్ అని చాలా హైట్ పెరుగుతుంది. అది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. 80% ఆఫ్ ది వాటర్ కంటెంట్ ఉంటుంది. దాంతో పశువు డిహైడ్రేషన్ కాదు, పాల దిగుబడి ఏమాత్రం తగ్గదు. ఒక వడదెబ్బ లక్షణాలు ఎట్లుంటాయంటే పూర్తి డిహైడ్రేషన్ అవుతుంది, మూత్రం బంద్ అయిపోతుంది, కంప్లీట్గా పశువు మూత్రం బంద్ అయిపోతుంది, బాగా ఎగపోస్తుంటుంది, ప్రొఫ్యూజ్ సలైవేషన్ అంటే నోటి పంటి సొంగ గారుతుంటుంది. ఆ టైంన మనం ఏం చేయాలంటే దానికి బాగా దాని మీద చల్లని నీళ్లు పోస్తుండాలి. తర్వాత దాన్ని చల్లని ప్రదేశానికి తీసుకుపోతుండాలి. ఏవిలు, తర్వాత డిఎన్ఎస్ సరిపోను అందుబాటులో ఉన్నటువంటి డిఎన్ఎస్, డెక్స్ట్రోజ్, సోడియం క్లోరైడ్ అని ఇంజెక్షన్ ఇవి ఉంటాయి. గ్లూకోజ్లో డ్రిప్స్ పెట్టినట్టయితే మనకు తొందరగా రికవర్ అవుతుంది. ఎనిమల్ ఇమ్మీడియట్గా నార్మల్ స్థితికి వచ్చేస్తుంది. అరే రాఘవ్, విత్తనాలు కొన్నావు, కీటనాశకాలు కొన్నావు, ఇంకా ఎరువు కొన్నావు. వీటన్నిటికీ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? గోపాల్, ఇప్పుడు డబ్బు గురించి ఎందుకురా దిగులు? నా దగ్గర ఇప్పుడు కిసాన్ క్రెడిట్ కార్డు ఉంది. కార్డా? ఇదేమిటి? ఏంటా, ఇది బ్యాంకు నుండి దొరుకుతుంది. ఈ కార్డుతో ఒక పరిమితి వరకు మన పొలానికి ఏమేం సామాన్లు కావాలో ఇవన్నీ కొనొచ్చు. అట్టగా
నాకు కూడా ఒక కార్డు ఇప్పించు. తగే సమీపంలోని బ్యాంకుకు వెళ్ళు, కార్డు తీసుకో, ఇంకా బోలెడు లాభాన్ని పొందు. రైతు నేస్తం, రైతు నేస్తం. మన రాష్ట్రంలో అతి తక్కువ వర్షపాతం గల జిల్లా అనంతపురం. మారుతున్న వాతావరణ పరిస్థితులు, వ్యవసాయానికి సహజ వనరులుగా భావించే నీటి వసతులు రోజురోజుకు తగ్గుతున్నాయి. మెట్ట ప్రాంతాల్లో రైతులు వర్షపాతం, నీటి వనరుల ఆధారంగా పంట మార్పిడిని చేపట్టినప్పుడే నీటిని సద్వినియోగించుకుంటూ అద్భుత ఫలితాలు పొందవచ్చు. అనంతపురం జిల్లాలో పంట మార్పిడి విధానం, భూగర్భ జలాల పొదుపు మరియు సస్యరక్షణ చర్యల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మన రాష్ట్రంలో అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే జిల్లాలో అనంతపురం మొదటిది. కాబట్టి ఈ జిల్లాలో త్రాగునీరు, సాగునీటి కొరత అధికం. కనుక ఈ జిల్లా రైతులు తక్కువ నీటితో తక్కువ కాలంలో అధిక దిగుబడులనిచ్చే పంటలను పండించడం ఎంతో మేలైనది. అనంతపురం జిల్లాలో భూగర్భ జలాల సంరక్షణతో పాటు భూ సంరక్షణ చాలా ముఖ్యమైనది. అనంతపురం జిల్లాలో వర్షాకాలంలో ఎడతెరిపి లేకుండా వర్షం కురవడం వలన పొలం నుండి నీరు ప్రవహిస్తుంది. ఈ విధంగా ప్రవహించే నీటిని నీటి గుంతలో నిల్వ చేసి పైరు 10 రోజులకు మించి వర్షాభావ పరిస్థితులు ఎదుర్కొనేటప్పుడు స్ప్రింక్లర్ల ద్వారా గంటసేపు ఒక తడి ఇస్తే 20 నుండి 30% దిగుబడి పెరుగుతుంది. మార్చి, ఏప్రిల్, మే ఈ 3 నెలల కాలాన్ని వేసవి కాలం అంటారు. సో ఈ కాలంలో ఎండలు ఎక్కువగా ఉంటాయి. సో భూగర్భ జలాలు కూడా బాగా అడుగంటిపోయి ఉంటాయి. ముఖ్యంగా అనంతపురం లాంటి తక్కువ వర్షం పడే ప్రాంతాల్లో ఈ కాలంలో వీలైనంత వరకు పంటలు కొత్తగా పెట్టుకోకుండా ఉంటే భూగర్భ జలాలని వాటిని సంరక్షించుకోవడానికి వీలుంటుంది. పెట్టుకున్న పంటల్లో అయితే సాధారణంగా వరి తప్ప వేరే పంటలు పండని భూములు ఉంటాయి కొన్ని. అలాంటి ప్రాంతాల్లో వరి బదులు ఎక్కువ కాలం ఉండే వరి బదులు తక్కువ కాల పరిమితి ఉండే వరి రకాలని వేసుకోవచ్చు. ఉదాహరణకి బీపీటీ అయితే 5 నెలల పంట కాలం, దానికి బదులుగా 4 నెలల్లో వచ్చే పంట రకాలని, వరి రకాలని సాగు చేసుకుంటే మంచిది. సో అదేవిధంగా కొన్ని పంటలు మార్చుకునేటప్పుడు ఏంటంటే మొక్కజొన్న, ఇది దుక్కి చేయకుండానే మొక్కజొన్న సాగు చేసుకోవచ్చు. దీనివల్ల భూమిలో నీళ్లు, పంట ఖర్చు ఇవన్నీ కూడా కలిసి వస్తాయి, విద్యుత్ కూడా ఆదా అవుతుంది. తర్వాత తక్కువ నీళ్ళు అవసరం ఉండే పంటలు వేరుశనగ కానీ, లేదంటే కూరగాయలు తక్కువ కాలబలంలో వచ్చే కూరగాయలు కానీ, గోరుచిక్కుడు లాంటి పంటలు వేసుకుంటే తక్కువ నీళ్లతోనే మనము ఈ పంటల్ని, భూగర్భ జలాల్ని కాపాడుకుంటూ సాగు చేసుకోవచ్చు. ముఖ్యంగా మార్చి, ఏప్రిల్, మే ఈ 3 నెలల్లో కొత్తగా పంటలు కూడా వేసుకోకుండా ఉంటే మంచిది. తర్వాత భూగర్భ జలాలు బాగా అడుగంటుకుపోతున్న ప్రస్తుత కాల పరిస్థితుల్లో ఈ భూగర్భ జలాలని పొదుపుగా వాడుకోవడము చాలా చాలా అవసరం. ఎందుకంటే బోర్లు, బావులు ఎండిపోతే పూర్తిగా పంటలు ఎండిపోయి, తోటలు ఎండిపోయి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. అందువల్ల ఈ భూగర్భ జలాలని పొదుపుగా వాడుకోవడం అంటే నీరు పారించే పద్ధతి బదులుగా డ్రిప్ ద్వారా కానీ, స్ప్రింక్లర్ ద్వారా కానీ నీళ్లు పెట్టుకుంటే తక్కువ నీళ్ళతోనే మనం పంటలు పండించుకోవచ్చు. ఈ డ్రిప్, స్ప్రింక్లరు పద్ధతి ద్వారా నీరు పెట్టుతూనే దాంతోపాటుగా ఈ కొత్తగా పెట్టుకున్న లేత మొక్కలు కానీ, లేదంటే పండ్ల తోటలు కానీ, వాటి పాదుల్లో ఈ వరి పొట్టు కానీ, లేదంటే వేరుశనగ పొట్టు కానీ, లేదంటే రాలిపోయిన ఆకులు ఉంటాయి, ఆ చెత్త ఇట్లాంటివన్నీ కూడా పాదుల్లో వేసి మనము దీన్ని ఆర్గానిక్ మల్చింగ్ అంటాము. ఇట్లాంటివి కూడా చేస్తే మనకి నీళ్లు దగ్గరగా పెట్టుకునే బదులుగా 4-5 రోజులకు ఒకసారి నీళ్లు పెట్టుకున్నా కూడా నీటి ఆదా అవుతుంది. ఆ విధంగా కూడా మనము చేసుకోవచ్చు. వీటన్నిటితో పాటు పంట విధానం కూడా చాలా ముఖ్యం. సో ఎందుకంటే నీళ్ళు ఎక్కువగా అవసరమయ్యే వరి, అందులోనూ చాలా కాలము రోజుల పంటలు, 5 నెలల పంటలు అట్లాంటివి వేసుకోకుండా వరికి బదులుగా తక్కువ కాల పరిమితిలో వచ్చే వరి రకాలు వేసుకోవడం మంచిది. ఉదాహరణకి నెల్లూరు మసూర కానీ, అదేవిధంగా ఎన్ఎల్ఆర్ 1446 కానీ, తెల్లహంస కానీ, ఈ మధ్య వచ్చిన శీతల్ అనే ఒక వరి రకం కానీ, ఇట్లాంటివి కూడా మనము వేసుకోవచ్చు. ఈ విధంగా కూడా మనం చేసుకున్నట్లయితే కనుక ఈ భూగర్భ జలాన్ని పొదుపుగా చేసుకుంటూ రైతులు ఆదాయాన్ని పెంచుకోవచ్చు. మరి ముఖ్యంగా వేసవిలో మాత్రము కొత్తగా మార్చి, ఏప్రిల్ నెలల్లో కొత్తగా ఎలాంటి పంటలు పెట్టకుండా ఉంటే మంచిది. ఏం చేయను? సరే, నేను వెళ్తాను. అలాగా? సరే 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 అలాగేనండి. సరే సరే
ఎవరితోనండి ఇంతగా తెగనవ్వుతూ మాట్లాడుతున్నారు? కిసాన్ కాల్ సెంటర్ విశేషజ్ఞుడితో పంట గురించి సలహా తీసుకుంటున్నాను. పొద్దున సరే, మధ్యాహ్నం కూడానా? కిసాన్ కాల్ సెంటర్ ఉదయం 6 గంటల నుండి రాత్రి 10 వరకు తెరిచే ఉంటుంది. ఆదివారం కూడానా? ఏడాదిలో 365 రోజులు తెరిచుంటుంది. మరి ఇంత ఫోన్ బిల్లు ఎవరు కడతారు? కిసాన్ కాల్ సెంటర్ యొక్క సేవ ఉచితం. కానీ నువ్వివన్నీ ఎందుకు అడుగుతున్నావు? నేను ఇంకేదో అనుకున్నానులేండి. రైతులారా, వ్యవసాయ సంబంధిత సమస్యలకి మీ భాషలో వెంటనే సమాధానాన్ని పొందడానికి దేశంలోని ఏ ఫోన్ నుంచైనా జాతీయ హెల్ప్ లైన్ నంబర్ 1800-1801-1551పై సంప్రదించండి. రైతుల నేస్తం కిసాన్ కాల్ సెంటర్. రైతు నేస్తం, రైతు నేస్తం. వ్యవసాయ రంగానికి అనుబంధంగా పాడి పరిశ్రమ అనాదిగా వస్తూనే ఉంది. ఈ పాడి పశువులలో పెంపకము చేసే సమయంలో పలు పద్ధతులను ఆచరించాల్సి ఉంటుంది. ఎంపిక, ఆరోగ్య పరిరక్షణ, పోషణ ఈ విషయాలపై ప్రత్యేక శ్రద్ధ చూపించాల్సి ఉంటుంది. పశువులలో ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అత్యంత ప్రమాదకరమైన వ్యాధి గాలికుంటు వ్యాధి. ఈ వ్యాధి ఓ అంటువ్యాధిగా ప్రబలుతుంది. ఈ గాలికుంటు వ్యాధి వైరస్ వలన పశువులలో అతి తక్కువ సమయంలో అకస్మాత్తుగా కలిగే భయంకరమైన అంటువ్యాధి. ఈ వ్యాధి కాలిగిట్టలు చీలి ఉన్న పశువులలో మాత్రమే కలుగుతుంది. వ్యాధి సోకిన పశువులలో లక్షణాలు సాధారణంగా కనిపిస్తాయి. నాలుక, డెంటల్ పాడ్, ముక్కుపైన, కాలిగిట్టల మధ్య పొక్కులు లేదా బొబ్బలు ఏర్పడతాయి. క్రమంగా గిట్టల మధ్య ఉన్న పొక్కులు వాచి పుండ్లు పడతాయి. పశువు నడవలేకుండా ఉంటుంది. నోటిలోని పొక్కులు చితికిపోయి పుండ్లు ఏర్పడతాయి. దీనితో పశువు మేత తీసుకోలేక నీరసించిపోతుంది. పశువులలో సోకిన గాలుకుంటు వ్యాధిని నివారణలు చేయడానికి నోట్లోని గిట్టల మధ్య పుండ్లను పొటాషియం పర్మాంగనేట్ ద్రావణం లేదా ఆక్సిఫ్లైచిన్ వంటి యాంటీసెప్టిక్ ద్రావణాలతో శుభ్రపరచాలి. నోట్లోని పుండ్లకు గ్లిజరిన్ను పూయాలి. అదేవిధంగా గిట్టల మధ్య పుండ్లకు సల్ఫర్ ఆయింట్మెంట్ను పూయాలి. పశువులలో సోకే ప్రమాదకరమైన గాలికుంటు వ్యాధి నివారణ, చికిత్స వంటి అంశాల గురించి హైదరాబాద్ పశుసంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్గా పనిచేసిన కృష్ణమోహన్ గారి మాటల్లో విందాం. ఈ వ్యాధి సోకిన పశువులు తీవ్రమైన జ్వరంతో బాధపడడం, అలాగే నోట్లో అంటే పెదాల మీద కానివ్వండి, నాలుక మీద కానివ్వండి, చిగుళ్ళ మీద అలాంటి భాగాల్లో బొబ్బలు లాంటి పుండ్లు ఏర్పడేవి. బొబ్బలు పగిలి వాటి ద్వారా వచ్చే ద్రవము, ఒక చిక్కటి ద్రవము చొంగలుగా అంటారు, తీగలుగా సొల్లు కార్చి పశువు మొత్తం కూడా నీరసించిపోయి ఎలాంటి ఆహారం తీసుకోకుండా ఇబ్బంది పడడం జరుగుతుంది. అలాగే కాళ్ళని గమనించినట్లయితే కాళ్ళ గిట్టల మధ్యన భాగంలో ఈ యొక్క గిట్టల మధ్యలో పుండ్లు ఏర్పడి గమనిస్తూ ఉంటాం. సాధారణంగా ఈ వ్యాధి సోకిన పశువుల్లో మనం చూసే రైతాంగానికి జరిగే నష్టాన్ని మనం గమనించినట్లయితే ఒక్కసారిగా పాల దిగుబడిని ఇవ్వకుండా పాల దిగుబడి తగ్గిపోతుంది. అలాగే దుక్కి దున్నే పశువులు ఎట్లయితే అవి ఈ కాళ్ళలో ఏర్పడిన పుండ్ల ద్వారా కానివ్వండి, ఈ ఆహారం తీసుకోకపోవడం వల్ల నీరసించడం వల్ల కానివ్వండి, ఈ దుక్కు దున్నే వ్యవసాయ పనులకు కూడా అవి ఏమాత్రం పనికి రాకుండా పోతాయి. వ్యాధి సోకిన పశువుల్లో చూడి పశువులు కొన్ని సందర్భాల్లో గర్భస్రావం జరిగే అబార్షన్స్ జరుగుతాయి. అలాగే పొదుగు వ్యాపి కూడా వచ్చి ఈ పొదుగు వ్యాపి రావడం కూడా జరగడం వల్ల కూడా పాల ఉత్పత్తి తగ్గిపోవడం అనేది జరుగుతుంది. ఈ వ్యాధి సోకినప్పుడు మనం ఎలాంటి చికిత్స చేయించాలి అని మనం ఆలోచించినట్లయితే ఈ నోటులోని పుండ్లకి పొటాషియం పర్మాంగనేట్ సొల్యూషన్తో ఈ పుండ్లని కడిగి బోరోగ్లిసరిన్ ఆయింట్మెంట్ని అప్లై చేసినట్లయితే ఈ పుండ్ల నుంచి ఉపశమనం అనేది కలుగుతుంది. అలాగే కాళ్ళ మధ్యన ఏర్పడిన పుండ్లని కూడా పొటాషియం పర్మాంగనేట్ సొల్యూషన్తో కడిగి యాంటీసెప్టిక్ ఆయింట్మెంట్స్, ఈ లోరాక్సిన్ ఆయింట్మెంట్ కానివ్వండి, హిమాక్స్ లాంటి ఆయింట్మెంట్స్ మనం అప్లై చేసినట్లయితే ఉపశమనం కలుగుతుంది. అలాగే సర్వసాధారణంగా ఈ పుండ్లు ఏర్పడినప్పుడు ఈ యొక్క క్రిమికీటకాలు అక్కడ వాలి వాటి మీద గుడ్లు పెట్టి మ్యాగట్స్ ఫామ్ అవడం కూడా జరగడం వల్ల పుండ్లు పెద్దగా అవ్వడం వల్ల కూడా ఇలాంటి నష్టం జరుగుతుంది. కాబట్టి అలాంటప్పుడు కూడా ఏం చేయాలంటే వేప నూనె కానివ్వండి, నెమ్లెంట్ లాంటి ఆయింట్మెంట్స్ని మనం అప్లై చేసినట్లయితే ఈ కీటకాల బారి నుంచి కూడా ఆ పుండ్లని రక్షించవచ్చు. ఈ వ్యాధి రాకుండా మనము 3 నెలలు దాటిన ప్రతి పశువుకు కూడా ఈ యొక్క గాలికుంటు వ్యాధి టీకాని మనం ఇప్పించాల్సి ఉంటుంది. 3 నెలలు దాటిన పశువుకి మొదటి విడత కింద ఒక డోసు ఇవ్వాలి. అలాగే మొదటి డోసు ఇచ్చిన తర్వాత ఇంకొక నెల రోజులకి 2వ డోసు ఇప్పించి, అలాగే ప్రతి 6 నెలలకి కూడా
ఈ వ్యాక్సినేషన్ చేయించుకున్నట్లయితే ఈ వ్యాధి నుంచి పూర్తిగా కూడా పశువుకు రక్షణ కల్పించవచ్చు. రైతు నేస్తం కార్యక్రమంపై మీ సలహాల్ని సూచనల్ని తెలియజేయవలసిన మా చిరునామా రైతు నేస్తం, డిప్యూటీ డైరెక్టర్ జనరల్, దూరదర్శన్ కేంద్రం, రామంతపూర్, హైదరాబాద్ 500013.